ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడే నువ్వు గెలిచేసినట్టు చెప్తావేంటి? నా మీద నాకు నమ్మకం ధైర్యం లేవు అన్నారు కదా, ఆ పొగరుతో చెప్తున్నాను. పోటీలో గెలవడానికి ఉండాల్సింది పొగరు కాదు, ప్రతిభ. నాకే ఉంటే మీకెందుకు? నన్ను గెలవడానికి ట్రై చేయండి. ట్రై చేయాల్సింది నువ్వే. ఆల్రెడీ ప్రీతి ఉషలు ట్రైన్డ్ డాన్సర్స్. ట్రైన్డ్ డాన్సర్లో బస్సు డ్రైవర్లో నాకు అనవసరం. మన మధ్య పోటీ జరుగుతుందని మామకు చెప్పను. అలా అని దేవుడి మీద ఒట్టేసి చెప్పు. వద్దు సీత, ఒట్టు వేయకు. కనీసం ఈ పందెం గురించి రామ్కు తెలియనివు సీత. అవసరం లేదు బాబాయ్, మీరు కంగారు పడకండి పిన్ని. నేను ఒట్టు వేస్తాను, దేవుడి మీద కాదు. నాకు ఎంతో ఇష్టమైన ఈ ఇంటికి దేవతైన మా సుమతి అత్తమ్మ మీద ఒట్టు. నేను అన్న మాట మీద ఉంటాను. చనిపోయిన మనిషి మీద ఒట్టు వేసి మాట తప్పుదామనుకుంటున్నావా? సుమతి అత్తమ్మ మీ దృష్టిలో చనిపోయిందేమో, నా మనసులో ఇంకా బ్రతికే ఉంది. నేను మాట తప్పడం అంటే నా మనసుని, అందులో ఉన్న సుమతి అత్తమ్మని చంపుకున్నట్టే. ఓకే సీత, ఈ పందెం ఇటు మాకు అటు నీకు చాలా ఇంపార్టెంట్. పందెంలో మేము గెలిస్తే రామ్తో సంబంధం తెంచుకొని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావు. నువ్వు గెలిస్తే మీ అక్క వెళ్ళిపోతుంది. హ, మీ ఇద్దరి తలరాతలు మారిపోయే పందెం ఇది. ఓ కొత్త కథ మొదలయ్యే సమయం ఇది. అందుకే ఒప్పుకున్నాను. మంచి ఉద్దేశంతో నేను మామని పెళ్లి చేసుకుంటే, చెడు ఉద్దేశంతో మీరు మా అక్కని ఇంటికి తీసుకొచ్చారు. మామ పక్కన నేను మాత్రమే ఉండాలి, మా అక్క మా బావ పక్కన ఉండాలి. వేద మంత్రాల మధ్య జరిగిన మా 2 జంటల పెళ్లిళ్ల సాక్షిగా, భార్యాభర్తల బంధాన్ని గుర్తు చేసే ఈ పవిత్ర మంగళసూత్రం సాక్షిగా, మేము నడిచిన 7 అడుగుల సాక్షిగా, పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాల సాక్షిగా, మా సుమతి అత్తమ్మ సాక్షిగా చెబుతున్నాను. ఆ దేవుడు రాసిన రాతను మీరు తిరగరాయాలి అనుకుంటే, మీ రాతను మళ్ళీ నేను తిరగరాయబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.